హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారూస్ ఫ్యాషన్. ఈరోజైతే మనం సాత్విక్ రెసిపీస్లో మామిడికాయ పచ్చడి చేసుకుందామండి. ముందుగా అయితే మన కృష్ణయ్యకు మార్నింగ్ పూజ అయితే చేసేసామండి. అటుకుల పాయసం కూడా పెట్టేశాము. కృష్ణయ్యకు ఇష్టం కదండి. సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం సాత్విక్ రెసిపీస్లో ఆనియన్ గార్లిక్ లేకుండా చేసుకుంటాం కదండి. సో ఈరోజైతే మనము మామిడికాయ పచ్చడిని చేసుకోబోతున్నాం అన్నమాట. గార్లిక్ అనేది యూజ్ చేయకుండా చేస్తున్నాము. సో నేను ఇక్కడైతే మా తోటలో ఉన్నటువంటి మామిడికాయలను అయితే తీసుకున్నానండి. మరి పుల్లగా అయితే ఉండవు ఇవి. సో ఒక మీడియంగా ఉంటాయి. సో ఇదైతే నాకు సరిపోతుందని చెప్పి తీసుకున్నా. సో 4 మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా పొడుగ్గా స్లైసెస్లా కట్ చేసి వీటిని పొట్టిగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే తురిమి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనము 4 మామిడికాయలకు సరిపడినంత అంటే ఒక 3 స్పూన్స్ మెంతులు తీసుకున్నానండి. మెంతులను అలాగే ఒక 3 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను. ఈ రెండింటిని మనము బాగా మంచి సువాసన రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, మెంతులు అనేది కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని చిన్నగా మంచి సువాసన అనేది బయటకు వస్తుంది అన్నమాట, అరోమా. ఇలా వేయించి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ బంద్ చేసి. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్, మనము ముందుగా మామిడికాయ ముక్కలను కట్ చేసి పెట్టాం కదండి. సో అందులో ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే వస్తుంది. సో వాటిని కూడా తీసేసుకొని టిష్యూ పేపర్తో ఒక బౌల్లో పెట్టేసుకోవాలన్నమాట. సో నేను కొంచెం కారం తక్కువగానే తింటాను కాబట్టి నాకు తగినంతగా 4 ముక్కలకు సరిపడినంత అనమాట. అంటే ఒక బౌల్ పడుతుంది. మనము ఏ బౌల్ అయితే కొలత తీసుకుంటామో ఆ బౌల్తో అనమాట. ఇక్కడ కారాన్ని కూడా యాడ్ చేసేసాను. కారంతో పాటు తగినంత సాల్ట్ను కూడా వేసేస్తున్నాను అనమాట. తగినంత సాల్ట్ కారము యాడ్ చేసాము. ఇప్పుడు వీటిని ఒక్కసారి మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. చేసేటప్పుడు మన చేతులు, గరిటెలు, స్పూన్లు తడి లేకుండా అయితే చూసుకోండి ఒక్కసారి. ఎందుకంటే తడి ఉంటే పచ్చడి అనేది నిలువ ఉండదన్నమాట. ఆ పరిసర ప్రాంతాల్లో తడి లేకుండా చూసుకోవాలి. అలాగే మనం ముందుగా మెంతులు, ఆవాలు రోస్ట్ చేసి పెట్టాం కదండి. ఆ రెండింటిని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఆవపిండి, మెంతిపిండి అంటాం కదండి, పచ్చళ్ళకి ఇవే కదా మెయిన్. సో చూసుకొని వేసుకోవాలండి. మెంతులు ఎక్కువైనా కానీ చేదు వస్తుంది అనమాట, ఆవాలు ఎక్కువైనా చేదు వస్తాయి. సో చూసుకొని వేసుకొని నీట్గా ఇలా కలిపేసుకోవాలన్నమాట. అన్నిటికీ ముక్కలకు బాగా పట్టే వరకు ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇందులోకి మనము తాలింపు పెట్టుకోవాలి కదండి మామిడికాయ పచ్చడికి. సో ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో 4 మామిడికాయ ముక్కలకు కావలసినంత ఆయిల్ని అయితే యాడ్ చేశాను. రఫ్గా 250 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. అందులోకి ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను, ఒక 5 నుంచి 6. అలాగే ఆవాలను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ రెండు మనకు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అలాగే ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. హింగ్ అంటారు కదండి, అది అన్నమాట. ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం కలిపి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను ఒక్కసారి మళ్ళీ స్పూన్తో కలుపుకుంటే అన్నీ పడతాయి అన్నమాట. ఇది మనము ఏ దాంట్లో అయితే తీసి పెట్టుకుంటున్నామో దాంట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలన్నమాట. చూడండి, 4 మామిడికాయ ముక్కలు నాకు రఫ్గా కేజీ పైనే వచ్చిందనమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత పోపు పెట్టినదంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. మీరు నోటీస్ చేయండి, నేను గార్లిక్ అస్సలు వాడలేదండి. ఇవి సాత్విక్ రెసిపీస్ కాబట్టి నో ఆనియన్ నో గార్లిక్ అండి. సో హరే కృష్ణ అండి. వీటన్నింటినీ ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవడమే. మరుసటి రోజుకి పీల్చుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూడండి, ఇలా మిక్సింగ్ చేసి పెట్టాం కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కమ్మటి వాసనతో. సో ఇవైతే పైన మాకు మల్లె చెట్టు, డబల్ మల్లె అంటారు కదండి, గులాబీ సైజులో ఉంటాయండి ఈ ఫ్లవర్స్. చాలా బాగుంటాయి, సీజన్లో పూస్తాయి అన్నమాట. మనము ఆకులు అవన్నీ తీసేస్తే చెట్టు నిండా వస్తాయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.